నీదేవరామురా నమ్మి ఒత్తిని గోపాలి దైవమ కరుణించు అమ్మా కాపాడు తల్లి నీదేవరము అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఇట్లా ఇట్లా మిమ్మల్ని ఏమంటారమ్మా? ఇట్లా ఉన్నారు కదా, జగన్మాత భూమాత జోగిని అన్నట్టు అమ్మ మీరు? జోగినియా? ఏం లేదు, దేవుడు వచ్చిన గుడి కడుతున్నా అడ్డగుట్టకు 80 గజాల జాగా తీసుకొని గుడి కడుతున్నా. అడ్డం వీవులు బరంతి పిల్లర్లు అయినాయి, ఇంకా పైసలు తక్కువ పడుతున్నాయి. ఎవరిది కడుతున్నావు? కనకదుర్గమ్మ. కనకదుర్గమ్మ అంటే ఎందుకు గుడి కట్టాలనుకుంటున్నావు? గుడి కట్టాలంటే నా పానము 10 ఏళ్ళు బాగలేకుంటే పండుకున్నా. అట్లా ఇక నేను మళ్ళీ లేచి ఇట్లా తిరిగితేనే నాకు పానం మంచిగా అయింది. ఇక పండుగలు చేసిన 10 పండుగలు ఇంట్లో పెట్టుకొని పండుగ చేస్తే అమ్మ అన్నది నేను ఇంట్లో ఉండా అంత కిరాయిలు ఇల్లు ఖరాబు చేస్తుండ్రు, నాకు ఏరే తీసుకొని కట్టమంటే 10 లక్షలు పెట్టి జాగా తీసుకున్నాను. అడ్డగుట్టకు 80 గజాల జాగా తీసుకొని అమ్మకు పిల్లర్లు అడ్డం నిలువు చేసిన. అమ్మవారికి గుడి కడుతున్నావు అయితే? అమ్మవారికి గుడి కడుతున్నా. ఇంకా టాపు పోయలేదు. గుడి కాడ గాడ గిలాడి ఇంత సిట్టి ఉంది, గుడి కట్టాలనుకుంటున్నా. టాపు పోసి అమ్మవారిని నిలబెట్టి పండుగ చేయాలి. సీట్లను పైసలు అడిగితే గిరాకులు లేవు అంటున్నారు. 10 5 ఇస్తే అవి షిఫ్ట్ చేసి 5 లక్షలు షిఫ్ట్ చేసి అట్లా చేసిన. అమ్మ ఇట్లా మీరు గుడి దగ్గర వస్తారు కదా, మిమ్మల్ని పట్టించుకుంటారా జనాలు? పట్టించుకుంటారు, మస్తు మంది వస్తారు బిడ్డ నా దగ్గరికి. మస్తు మంది వచ్చి నేను 20 ఏళ్ళు అవుతుంది కాబట్టి ₹1 ఆటో కాంచెలు తిరుగుతున్నా. అప్పటి నుంచి ఎరుకురు కాబట్టి షేట్లు పైసలు వేస్తారు, బొట్టు పెట్టుకుంటారు, మంచిగా లైన్ కడతారు. ఇక ఆ పోలీసులు నడు గుంపు అవుతుంది నడు అంటారు. అందరికీ మలాసి ఉంటా పోతా. కేవలం అమ్మవారి సేవ కోసమే ఇట్లా ఉంటారా మీరు? సేవ వరకు నాకు కొడుకులు బిడ్డలు ఎవరు లేరు, ఒక బిడ్డను దాడుకున్నా. నా పానం మంచిగా ఉండదు. ఇట్లా తిరిగి ఇట్లా బొట్టు పెడితేనే జర పానం మంచిగా ఉంటుంది. అలా అంటే జోగురాలు లెక్క పండుగ చేసి ఒక్కనాడు ఇంటికాడింటే నాకు బరుగులు వస్తాయి. ఇక ఎల్లమ్మ అనుకుంటూ తిరుగుకుంటా పసిలాడికి వచ్చి ఇక నీకు మంచిగా గుడిగా